శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆనరబుల్ చైర్మన్ టీజీ లెజిస్లేటివ్ కౌన్సిల్, అలాగే శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అండ్ ఫుడ్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే కమిషన్ కలెక్టర్ నల్గొండ శ్రీమతి ఇలా త్రిపాఠి గారికి, అలాగే కలెక్టర్ సూర్యాపేట, వెల్కమ్ సార్. ఈఎన్సీ డిస్కస్ చేసిన ఇష్యూస్ కానీ మన ఉమ్మడి జిల్లాలో ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్&ఆర్ ఫారెస్ట్ రిలెంట్లెస్గా ఫాలో అప్ చేసి తొందరగా ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఏ కారణంగా పనులు డిలే అవుతున్నాయో అవన్నీ పరిశీలిస్తూ సమీక్ష చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, వేదిక మీద పెద్దలకి అధికారులకు మేము మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికిరాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టింది. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులు పెడితే ఇప్పటి వరకు ప్రాణాయ చేపలు అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో, ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. సీతారాం ప్రాజెక్ట్ అయిపోయేది. మరి డిజైన్ లోపమో, అసమర్థతలో, అవినీతిలో ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్ళే అన్న మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో మనందరం గమనిస్తున్నాం. వాళ్ళ టైంలో డిజైన్, వాళ్ళ టైంలో నిర్మించారు, వాళ్ళ టైంలోనే కూలిపోయింది. దానికి ఆ ప్రాజెక్టు పెట్టిన ఖర్చు, ఆ ఒక్క ఖర్చుతో ప్రాణాయ చెరువులు అయిపోయింది, పాలమూరు రంగారెడ్డి అయిపోయింది, ఎస్ఎల్బిసి అయిపోయింది, డిండి అయిపోయింది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అయిపోయింది, దేవాదులు అయిపోయింది. ఇన్ని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఉదయ సముద్రం అయిపోయింది. అదే ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోతుంటే వీటిని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. ఒకరోజు సన్న బియ్యంపై బిల్లు పెట్టుకుంటారు. ప్రతిరోజు ప్రజా సమస్యలు ఆ శాఖల మీద ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలి. పెండింగ్ ప్రాజెక్టు 2014 మన గవర్నమెంట్లో స్టార్ట్ చేసి చెండింగ్లో ఉండి అది పూర్తయితే కాంగ్రెస్ పేరు వస్తుంది, వెంకటరెడ్డి గారి పేరు వస్తుంది. ఛానల్ పూర్తయితే ఇంకో ప్రాజెక్టు పూర్తయితే ఇంకొక పూర్తవుతుందని మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అంట. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు మామూలులో పడుతుంది ఆయనే, లక్షల కోట్లు తిన్నది ఆయనే. అఫీషియల్ మీటింగ్లు అయినా సరే మా రఘురెడ్డి గారికి ఏంటంటే కొత్తగా ఎంపీ కావడం. ఎందుకంటే తప్పు మాట మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేయాలి. ఒక 16 నెలలకి ఇస్తుంటే 10 ఏళ్ళు నేను సంపాదించను. నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ విలువలో మనం పోటీస్తే 1,00,000 ఎకరాల నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ 30,000 ఎకరాల నీళ్ళు వచ్చినాయా?
అప్పుడు మనం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. అందుకనే మనం తప్పకుండా తప్పనానే కరెక్ట్ చేసినప్పుడు తెచ్చుకోవాలి. మధ్యలో ఒకసారి కేసీఆర్ 2-3 సార్లు నేను కూడా పెట్టుకున్నాను. అందుకని మీ అందరూ కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు ఆర్ఎంపీ మినిస్టర్గా ఇప్పటికే దాదాపు 1700 కోట్ల రూపాయలు మనం హైయెస్ట్ మన జిల్లాకు పెట్టడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా యాంక్ ప్రాజెక్ట్ కింద మే ఎండింగ్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 150 crores పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రోడ్ ఐడెంటిఫై చేస్తున్నాం. జూన్ ఎండింగ్ టెండర్ పిలుస్తున్నాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా జూలైలో వర్క్ స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. మరొకసారి ఆఫీసర్స్ అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అందరికీ, అధికారులకు, పాత్రికేయులకు మీరు చేసే అభివృద్ధిని సహకరిస్తూ తప్పకుండా మీరు కోరిన విధంగా మా పాలన ఉంటుందని చెప్పి ఇలాంటి మనకు నీళ్ళిచ్చే మినిస్టర్ మన జిల్లా వాడే, మన పండించిన పంట కొనేవాడు కూడా మన ఉత్తమ్ కుమార్ కాబట్టి ఇప్పటికే 80% ధాన్యం స్టేట్ మొత్తం యావరేజ్గా 60-65% ఉంటే మన జిల్లాలో 80% వరకు కూడా ధాన్యం ఉన్నాం. అక్కడక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది, లేట్ అయితే తప్ప ఇప్పటికి మొత్తం అయిపోతుంది. తప్పకుండా